హలో ఆల్, నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. బాలీవుడ్ సినిమా ఒకప్పుడు మొత్తం సౌత్ ఇండియాకి, ఇంకా చెప్పాలంటే ఇండియా మొత్తానికి కూడా ఒక ఇండియన్ నేషనల్ స్టార్గా ఉన్నప్పటికీ 2025లో పెద్ద చెప్పుకోదగిన సినిమాలు అయితే రాలేదు, ఏవైతే పాన్ ఇండియా లెవెల్లో కోట్లలో కలెక్ట్ చేసినవి. అయితే డిసెంబర్లో రిలీజ్ అయినటువంటి దురంధర్ సినిమా మాత్రం ఊహించని రేంజ్లో 500 కోట్లు కలెక్ట్ చేసి ఇప్పుడు 1000 కోట్లు కలెక్ట్ చేసే దిశగా దూసుకుపోతూ ఉంది. అయితే ఈ డైరెక్టర్ ఎవరైతే ఆదిత్య ధర్ ఉన్నారో ఫస్ట్ సినిమాతోనే ఒక కైండ్ ఆఫ్ పాజిటివ్ ఇంపాక్ట్ని ఆడియన్స్ మీద క్రియేట్ చేయగలిగారు. యూరి ద సర్జికల్ స్ట్రైక్ కొంత ప్యాట్రియాటిజం డెవలప్ చేసేటువంటి ఫిలిం కావడం వల్ల, సో ఆయన నెక్స్ట్ ఫిలిం దురంధర్ మీద అటువంటి ఎక్స్పెక్టేషన్సే ప్రేక్షకుల్లో ఉన్నాయి. కొంత అప్పట్లో జరిగిన ఇండియన్ ప్లేన్ హైజాక్ కావచ్చు, పార్లమెంట్ మీద అటాక్స్, అలాగే ముంబై అటాక్స్, వీటన్నిటి నేపథ్యంలో వచ్చినటువంటి ఇన్స్పిరేషన్ డ్రాన్ ఫిలిం కాబట్టి దీని మీద అంచనాలు పెరిగాయి. దానికి తగ్గట్టు దీంట్లో రణ్వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా చాలా అద్భుతంగా నటించారని టాక్ రావడము, ఓవరాల్గా ఆదిత్య ధర్ తన సెకండ్ సినిమాతో కూడా ఇంకా తన మార్క్ నిలబెట్టుకుని 1000 కోట్ల దిశగా దూసుకుపోతున్నాడు. కాబట్టి ఈ సినిమా ఎలా ఉంది, ఎలా ఎంటర్టైన్ చేయగలిగింది, ఇంకా చెప్పాలంటే బాలీవుడ్ నుంచి వచ్చి అతి లాంగ్ డ్యూరేషన్ అంటే యానిమల్ సినిమా, సందీప్ రెడ్డి వంగ ఈ కల్ట్ని ఈ మధ్య ఇంట్రడ్యూస్ చేశారు యానిమల్ సినిమాతో. అయితే అది సెకండ్ హాఫ్ చాలా డిజాస్టర్ అయింది ఆ ల్యాగ్ వల్ల. కానీ దురంధర్ సినిమా మాత్రం దీనికి భిన్నంగా 3 గంటల 40 నిమిషాలు దాదాపు ఉన్నటువంటి ఈ సినిమా ఎలా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసింది, దీని ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి, ఈ సినిమా గురించి డీటెయిల్గా మనతో మాట్లాడడానికి సూర్యప్రకాష్ జోషిలా గారు ఉన్నారు. సూర్యప్రకాష్ జోషిలా గారు సీనియర్ ఫిల్మ్ క్రిటిక్, అలాగే స్క్రిప్ట్ కన్సల్టెంట్. జోషిలా గారు, వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. హాయ్, చెప్పండి, మీకు ఎలా అనిపించింది దురంధర్ సినిమా? నాకు బాగా నచ్చిందండి సినిమా. అంటే నిజానికి ఏదో దేశభక్తి సినిమానో లేకపోతే కనుక ఏదో రణ్వీర్ సింగ్ ఉన్నాడనో కాకుండా ఒక సినిమాగా, అంటే ఒక టైట్ స్క్రీన్ ప్లే తోటి, ఎక్కడ మీరు అన్నట్టు 3 గంటల 40 నిమిషాలు, అంటే ఓవరాల్గా థియేటర్ ఎక్స్పీరియన్స్ మనం కూర్చుని 4 గంటల సేపు. ఈ రోజుల్లో నేను చూసా 2 గంటల 20 నిమిషాలకి ఇంటర్వెల్ వచ్చింది. ఇంటర్వెల్ ఇంతసేపు కూర్చున్నా అనిపించింది, అంటే ఇంతసేపు కూర్చున్నామా అనిపించింది. ఊహించలేదు. ఎందుకంటే సినిమాలు మామూలుగా ఇప్పుడు 2 గంటల 20 నిమిషాలు సినిమాలే అయిపోతున్నాయి చాలా సినిమాలు మనకి. అలాంటిది అసలు అంతసేపు కూర్చున్నాను ఫీల్ రానివ్వకుండాను అతను యాక్షన్ సినిమాలు, అంటే ఇప్పుడు ఇంత ముందర ప్రేమ పవరాలు లేకపోతే అనుకుంటే ఆ రోజుల్లో వచ్చిన సినిమాల్లో అయితే కనుక లవ్ స్టోరీలు కానీ, దిల్వాలే దుల్హనియా ఇటువంటి పెద్ద పెద్ద సినిమాలు వచ్చిన వాటి మీద లవ్ స్టోరీలు వాటి మీద పాటలతో కొట్టుకుపోయింది. కానీ దీంట్లో ఇదేం పాటల సినిమా కాదు, లవ్ స్టోరీ కాదు, ఏం కాదు, ఒక యాక్షన్ క్లిక్ ఇది, ఒక రకంగా కొద్దిగా దేశభక్తి ఫిల్మ్ ఇది. అటువంటిది అంతసేపు కూర్చోబెట్ట మటుకు డైరెక్టర్ చాలా హ్యాట్సాప్ అని చెప్పాలండి. అదే నిజంగా చాలా బాగా చేశారు. ఇంకోటి చెప్పండి జోషిలా గారు, సినిమాని మనం ప్యూర్గా చూస్తే ఇట్స్ ఫర్ ఎంటర్టైన్మెంట్. అయితే దీంట్లో చాలా అంటే సర్జికల్ ఆయన ఫస్ట్ సినిమాలోనే చూసాము, మోర్ ఆఫ్ రియల్ లైఫ్ ఇన్సిడెంట్ డ్రోన్, అందులోనూ నేషనల్ వైడ్ జియో పొలిటికల్ టెన్షన్స్ మీద తీసినటువంటి సినిమా ఇది. అంటే అన్ని ఈవెంట్స్ కవర్ చేయడము, ప్లేన్ హైజాక్ కావచ్చు, ఇట్లా 4-5 ఈవెంట్స్ కవర్ చేసిన నేపథ్యంలో, ఇన్ని జరిగిన నేపథ్యంలో ఒక కామన్ ఆడియన్స్, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఇంత నాలెడ్జ్ లేకపోతే వాళ్ళని కూడా ఎంగేజ్ చేసేలాగా, తెలిసిన వాళ్ళే కాదు ఒక నార్మల్ ఆడియన్ని కూడా కనెక్ట్ చేసే విషయంలో ఈ సినిమా సక్సెస్ అయిందా లేదా, అంటే ఓవరాల్గా ప్రతి ఒక్క ఆడియన్ని ఇది ఎంగేజ్ చేయగలిగిందా లేదా? అంటే నిజానికి ఇప్పుడు సినిమాలో చూపెట్టిన ప్రతి అంశం ప్రేక్షకుడు తెలియాల్సిన పని లేదండి. ఎందుకంటే చాలా సినిమాలు ఫిక్షన్ ఉంటాయి, మనకు ఆ ఫిక్షన్ ప్రపంచం తెలియదు, అయినా మనం ఎంజాయ్ చేసి వస్తాం. అలాగే ఇది కూడా ప్యూర్ ఇది కాదండి, ప్యూర్ ఫిక్షన్ కాదు, అలాగని చెప్పే కల్పన కాదు, అలాగని చెప్పి రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ పూర్తిగా బేస్ చేసుకోవాలి. వాటిని అంటే చెప్తారు మనకు కొంత అబద్ధం చెప్తే మన అబద్ధాన్ని, అంటే సినిమా అనేది ఒక అబద్ధం, దాన్ని మీరు నమ్మించాలంటే కొంత నిజం కావాలి ఇప్పుడు కూడా దానికి. అలాగే దీంట్లో కొన్ని రియలిస్టిక్ సంఘటనలు తీసుకుని, అంటే జీవిత సంఘటనలు తీసుకుని దానికి ఇతనికైనా ఒక ఫిక్షన్ ఏర్పాటు చేసి తయారు చేశారంటే, దాంతో ఇవన్నీ తెలియపోయినా, అంటే ఇప్పుడు చూసే ప్రేక్షకుడికి ఈ విషయాలు తెలియాల్సిన అవసరం లేదు, తెలియపోయినా సరే ఆ వచ్చే ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేయడానికి సరిపడ మెటీరియల్ ఉందండి సినిమాలో, అది ప్లస్ అయింది. అది లేకపోతే కనుక మీరు అన్నట్టుగా దాని మీద ఒక సంఘటన మీదే చేశారనుకోండి, ఇన్ కేసు ఇప్పుడు టైటానిక్ మనం ఎవరు చూడలేదు, కానీ టైటానిక్ ప్రపంచవ్యాప్తంగా టైటానిక్ సినిమా వచ్చేదాకా చాలా మందికి టైటానిక్ ఉందో వాడుందని కానీ, అది అలా మునిగిపోయిందని కానీ, అంతమంది చచ్చిపోయారని కానీ ఎవరికి తెలియదు. కానీ అందరూ ఐడెంటిఫై చేసుకున్నాం కదా. అలాగే సినిమాకి నిజానికి దాని చుట్టూ ఉండే సంఘటనలకు పెద్ద సంబంధం ఉండదండి. మనం ఎంత బాగా ఎంగేజ్ చేసే డైరెక్టర్, మనం ఎంతలా ఎంజాయ్ చేసాం, ఈ 2 ఎలిమెంట్స్ ఆధారం కాబట్టి రెండిట్లోనే సాటిస్ఫై చేయగలిగిందండి. ఇంకొకటి చెప్పండి, ఇది యాక్చువల్గా కరాచీలో జరుగుతుంది, ఆల్మోస్ట్ ఆల్ బ్యాడ్ క్యారెక్టర్స్, అంటే కొంత ఒక బ్యాడ్ వరల్డ్లో ఉండేటువంటి వాళ్ళ క్యారెక్టర్స్ డిజైన్ అలా ఉంటుంది.
కొంత రణ్వీర్ సింగ్ ఆ క్యారెక్టర్ని క్యారీ ఆన్ చేయగలిగారు. రీసెంట్గా అనుకున్న డిజాస్టర్స్ అవి చూసుకుంటే ఇది చాలా పెద్ద సినిమా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 500 crores అంటే ఆల్మోస్ట్ పాన్ ఇండియా సినిమా. కాకపోతే తనతో సమానంగా అక్షయ్ ఖన్నా పేరు కూడా వినిపిస్తుంది కాబట్టి ఈ సినిమాలో ఉన్నటువంటి ఆ లీడ్ రోల్ తను ఏదైతే చేస్తున్నాడో ఆ క్యారెక్టర్ వెయిట్ని తను క్యారీ ఆన్ చేయగలిగాడా? అలాగే అక్షయ్ ఖన్నా తిన్న ఏమైనా అవుట్ పెర్ఫామ్ చేశాడా? నిజానికి వాళ్ళందరూ కూడా ఈ సినిమాలో చాలా మంది మాధవన్ ఉన్నారు, రణ్వీర్ సింగ్ ఉన్నారు, అదేవిధంగా అక్షయ్ ఖన్నా ఉన్నారు, అమ్మాయి అమ్మాయి ఉంది, సారా అర్జున్ ఉంది. వీళ్ళు ఇంతమంది ఉన్నా కూడా అంటే అందరూ బాగా పెర్ఫార్మ్ చేయగలరు. సంజయ్ దత్ ఉన్నాడు. ఇంతమంది ఉన్నా కూడా కేవలం క్రెడిట్ నిజం చెప్పాలంటే వాళ్ళ బాలీవుడ్ మీడియా కాదు అందరూ మాట్లాడుతున్నారు. సినిమా చూసి వచ్చిన పెట్టి అక్షయ్ ఖన్నా గురించి మాట్లాడుతున్నారు, నిజంగా హీరో గురించి మాట్లాడట్లా. ఒక రకంగా ఆస్కార్ పెర్ఫార్మెన్స్ ఏదైతే ఉంటుందో అది చేయగలిగాడు అక్షయ్ ఖన్నా. అతని పెర్ఫార్మెన్స్ గురించి వాళ్ళు సినిమా చూస్తున్నారంటే అది శక్తి కాదు. ఎందుకు మీరు ఆస్కార్ పెర్ఫార్మెన్స్ అనేసారు? ఎందుకంటే ఈ మధ్య ఏ స్టార్కి అంటే ఆ స్థాయిలో చేశాడు. ఇన్ని సినిమాలు చూస్తూ ఉంటాం కదా, అతను ప్రతి అంటే నటుడు రియల్గా అంటే దాంట్లో పాత్ర ఆ క్యారెక్టర్ని మనకు ఓళ్ళలో కనపడేలాగా అంటే మన నిజ జీవితంలో ఇతను ఎక్కడో చూసామనిపించే అంతలాగా ఎక్కడో పాకిస్తాన్లో జరుగుతూ ఉంటుంది ఆ సినిమా. ఆ పాకిస్తాన్లో ఉండే ఒక క్యారెక్టర్ని మన నిజ జీవితంలో ఎక్కడో చూసినట్టు అనిపించే అంతలా పెర్ఫార్మెన్స్ చేశాడండి అతను. ప్రతి చిన్న మైన్యూట్ డీటెయిల్ కూడా అద్భుతంగా చేశాడు. అంటే ఎక్స్ప్రెషన్స్ ఆ పక్కన వాళ్ళు అతనమే వెళ్ళిపోతుంది దృష్టి. అతను కూర్చునే తీరు కానీ, నడిచే నడక కానీ, అతను ఒక చిన్న పెది విరుపు కానీ, అతను నవ్వడం కానీ అన్ని డిఫరెంట్గా అతను చాలా బాగా అంటే డైరెక్టరే చెప్పి చేయించుకున్నాడా లేకపోతే ఆయనే స్వయంగా చేశాడా ఎలా చేశాడో తెలియదు కానీ అద్భుతంగా చేశాడండి. ఆయన పెర్ఫార్మెన్స్ ముందు మనకి ఇతనితో సైతం రణ్వీర్ సింగ్తో సైతం కోల్చే మొత్తం అందరూ వెళ్ళిపోయారు. మిగతా బాగా చేయలేదని కాదు, ఈయనతో పోలిస్తే వాళ్ళు ఎవరు కూడా ఈయనతో సమానంగా చేయలేరు. కాబట్టి వీళ్ళిద్దరూ రణ్వీర్ సింగ్ను అక్షయ్ ఖన్నా ఇద్దరు వచ్చినప్పుడు మన దృష్టి అంతా అతని మీద ఉంటుంది, అక్షయ్ ఖన్నా మీద. ఇతను ఏం చేస్తున్నాడో నిజాన్ని చూడడం అంతలాగా స్టీల్ చేశాడు ఫిల్మ్. ఇంకొకటి చెప్పండి, మీరు ఒక తెలుగు ఆడియన్, ఇది ఒక హిందీ సినిమా కాబట్టి సినిమా రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ 10 రోజులు దాటింది కాబట్టి సో తెలుగు ఆడియన్స్ ఈ మధ్య హిందీ సినిమాలు ఏమీ చూడట్లేదు, పెద్ద స్టార్స్వి కూడా పెద్ద ఆడలేదు. మరి ఈ దురంధర్ ప్రేక్షకుల్ని అట్రాక్ట్ చేయడానికి ఈవెన్ టాలీవుడ్లో కూడా, బాలీవుడ్ అంటే దట్స్ డిఫరెంట్, టాలీవుడ్లో ఒక బాలీవుడ్ హీరో సినిమాకి బాలీవుడ్ సినిమాకి ఇంత ఆదరణ రావడానికి గల కారణాలు ఏమనుకుంటున్నారు? మార్కెటింగా, లేకపోతే స్టోరీ కంటెంట్ బలమా, ఇంకా ఏ ఫ్యాక్టర్స్ దీనికి దోహదపడ్డాయి? అంటే నిజానికి ఇది ఫస్ట్ 2-3 రోజులు చాలా నెగిటివ్ రివ్యూలు, నెగిటివ్ టాక్ వచ్చిందండి. మెల్లిమెల్లిగా వైల్డ్ ఫైర్ అనుకున్నట్టు మెల్లిమెల్లిగా టాక్ స్ప్రెడ్ అవడం మొదలైంది. అప్పుడు కలెక్షన్ పెరగడం మొదలైంది. సినిమాకి టాలీవుడ్ లేకపోతే బాలీవుడ్ లేకపోతే కూడా ఎవరో ఏదో వుడ్ అని ఉండదు. ఇప్పుడు మలయాళ సినిమాలు మనం ఓటీటీలో వస్తుంటే చూసేస్తూ ఉంటాం, ఇంతకుముందు తమిళ డబ్బింగ్ సినిమాలు చూసేస్తూ ఉంటాం. అందులో మన తెలుగు వాళ్ళ ప్రత్యేకత ఏంటంటే అంటే అసలు అదే మీకు కింద సబ్ టైటిల్స్ అయిపోయినా అదే భాషలో ఉన్నా కూడా మన సినిమా బాగుంది అనిపిస్తేనే మీరు చూసి వచ్చేయాలి ముందు. ఇప్పుడు మమ్మట్టి సినిమా ఉందండి, హైదరాబాద్లో చాలా మంది చూసేశారు. మన తెలుగులో ఇంకా డబ్బు కాల ఓటీటీలో ఎక్కడా రాలా, థియేటర్లో రిలీజ్ అయింది. అందరూ మాట్లాడారు, దాని గురించి మాట్లాడుతున్నారు. అంటే మనకు ఒక సినిమా బాగుంది, అది ఏ భాషలో ఉందన్నా తెలుగు వాడి లక్షణం ఏంటంటే చూసి వచ్చేయాలి ముందు. కాబట్టి 10 రోజులు అయింది, ఈ లోపల టాక్ స్ప్రెడ్ అయింది. అంత బాగా చేశారనగానే మన కంటెంటా కాదా ఇవన్నీ కాదండి, వాళ్ళకి మన ఆర్టిస్ట్లా కాదా, మన కంటెంటా కాదా, బాగుంది సినిమా చూసి రావాలనుకున్నారు, వెళ్ళారు. మన హైదరాబాద్లో నేలిన రోజు కూడా ఎక్కడ నేను 4 థియేటర్లు చూస్తే 4 థియేటర్లో టికెట్లు ఫుల్ అండి. చివరికి ఒక థియేటర్లో ముందు రోజులో కూర్చొని చూడాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఇక్కడ అంత బాగా మన తెలుగు వాళ్ళు కూడా దాన్ని అంత బాగా దురంధర్ని బాగా ఓన్ చేసుకున్నారు. మీరే చెప్పారు ఫస్ట్ 2 days నెగిటివ్ టాక్తో నడిచింది, దానికి కారణాలు ఏమై ఉండొచ్చు అంటే చిన్న స్లోగా ఒక మంచి టాక్తో వెళ్ళడం వేరు, నెగిటివ్తో పాజిటివ్ అవడం వేరు. ఎందుకు ఏం జరుగుతుందంటే అంటే ఓ పొలిటికల్ సినేరియా చెప్పాలంటే ఇక్కడ ఏంటంటే ఇది బీజేపీ ప్రో సినిమా అన్నట్టు ప్రచారం జరిగింది ప్రారంభంలో. నిజానికి దాంట్లో అసలు ఆ డైరెక్టర్ ఎంత తెలివైన వాడు అంటే ఎక్కడ కూడా దాన్ని దేశభక్తి సినిమా అన్నట్టు దాన్ని చూపెట్టలేదు, సినిమాలో కూడా చూపెట్టలేదు. ఎక్కడ జై ఏదో భారత్ మాతాగా జై అని కూడా అనిపించలేదు. కథని ఒక కథలాగానే చెప్పాడు అతను. కానీ మనకి ఏం జరిగిందంటే అతని నుంచి వస్తుంది దేశభక్తి సినిమా అనగానే ముందు నెగిటివ్ ట్రెండ్ స్టార్ట్ అయిపోయింది సోషల్ మీడియాలో. కొంతమంది ఎవరు చేశారు ఏంటి అనేది పక్కన పెడితే కనుక అదేదో ప్రభుత్వమే తీయించిన సినిమా లాగా ట్రెండ్. కానీ అది ఎప్పుడైతే జనాల్లోకి వెళ్ళి టాక్ బాగుంది, నిజంగానే సినిమా బాగుంది అనిపించుకోవడం మొదలైందో ఆ ట్రెండ్ తగ్గిపోయింది. అసలు దాని ఒరిజినాలిటీ సినిమా బాగుంది, సినిమాలో కథ బాగుంది, చూడడానికి బాగున్నాయి, పెర్ఫార్మెన్స్ బాగుంది, ఇవన్నీ మాట్లాడడం మొదలుపెట్టారు. దాంతో అంటే ఏంటి ఈ సినిమాతో మన ప్రూవ్ అయిన విషయం ఏంటంటే
సినిమా ఒక 2 రోజులు లేట్ అయినా నిజంగా సినిమాలో దమ్ముంటే కనుక దానికి 3.5 గంటల 3 గంటల 40 నిమిషాలు రన్ టైం ఉన్నా నెగిటివ్ టాక్ వచ్చినా నిలదొక్కగలుగుతుంది. లేదు మనకు సినిమా బాగోలేదనుకోండి, కంటెంట్ మనం మొట్టమొదటి రోజున రివ్యూలు రాయించు, లేకపోతే సోషల్ మీడియాలో మొత్తం విపరీతంగా వాళ్ళ అభిమానులు ఏదో చేసి హంగామా చేసి ఇంకోటి చేసినా సరే రెండో రోజుకి అది తేలిపోతుంది. అది ఈ సినిమాతో మన ప్రూవ్ అయిన సత్యం అది. ఓకే, ఇంకొకటి చెప్పండి. ఈ సినిమా ఆదిత్యధర్ సెకండ్ సినిమా కాబట్టి, ఫస్ట్ సినిమానే అంటే చాలా ఇయర్స్ అవుతుంది, 2019లో తీసినట్టున్నారు, యూరి ద సర్జికల్ స్ట్రైక్. ఒక డైరెక్టర్గా మీరు ఆయన జర్నీ 2 సినిమాల్లో చూస్తే మీకు ఏ అంశాలు నచ్చాయి ఈ సినిమాలో, ఓన్లీ డైరెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే? అంటే అతను టైట్ స్క్రీన్ ప్లేతో వెళ్తాడండి ఫస్ట్ థింగ్. ఇప్పుడు ఈ సినిమానే ఉంది, ఇప్పుడు ఆ సినిమా పక్కన పెడితే ఈ సినిమా ఉంది. ఈ సినిమా 3.5 గంటల సేపు ప్రేక్షకుడు కూర్చోడని అతనికి తెలుసు. ఎందుకంటే అతనేమి ఏలియన్ కాదు, భూమి మీద ఇప్పుడే వచ్చి సినిమాలు తీయట్లేదు. అతను ఇక్కడ పుట్టి పెరిగిన అతనే, ఇతను సినిమాలన్నీ ఇక్కడ జనాల మధ్య నుంచి వచ్చిన అతను కదా, అతను తెలుసు అండి. దాన్ని దాటడానికి ఎలా చేయాలి అంటే 3.5 గంటల సేపు మనం ప్రేక్షకుని కూర్చోబెట్టాలని 3 గంటల 40 నిమిషాలు చెప్పి ఏం చేయాలి అనే యాంగిల్ని అతను ఏం చేశాడంటే చాలా తెలివితేటలుగాను ఎపిసోడిక్గా చేశాడండి సినిమాని. అంటే సాధారణంగా ఎవరో చేయరు. మొదటి ఎపిసోడ్, సెకండ్ ఎపిసోడ్, థర్డ్ ఎపిసోడ్, ఫోర్త్ ఎపిసోడ్, ఆయన ఎపిసోడ్కి ఒక పేరు పెట్టాడు. ఎపిసోడ్కి బిగిన మిడిల్ ఎండ చూసుకున్నాడు. అలా ఎపిసోడ్లు సినిమా చూపెట్టడంతో మనకు బరువు తగ్గిపోయిందండి మన నెత్తి మీద. అంటే ఒక పెద్ద ఖర్చు వస్తున్న ఫీలింగ్ రాకుండా ఎపిసోడ్లుగా ఒక పజిల్లాగా తయారు చేశారు అతను ఒక ఎపిసోడ్. అది కొంచెం నెట్ఫ్లిక్స్ సిరీస్, అమెజాన్ సిరీస్లా అనిపిస్తుంది కదా, సిరీస్ చూసినప్పుడు సినిమాటిక్ ఫీల్ తగ్గుతుంది కదా. మీరు ఎలా అనుకున్నారు? దాంతో టెన్షన్ ఎలిమెంట్ పెరిగింది, పజిల్లా తయారు చేశారు. అంటే అది స్క్రీన్ ప్లే టెక్నిక్గా చేశారు దాన్ని. ఇప్పుడు ఇది ఏమీ అవ్వాలి, తను కొత్త కొనుక్కున్నదేమీ కాదు. మన హాలీవుడ్లో కింగ్ డోరెంట్ లాంటి పెద్ద పెద్ద డైరెక్టర్లో ఇంతకుముందు వాళ్ళ సినిమాల్లో చాప్టర్ వైజ్ సినిమాని విభజించి, ఇప్పుడు పర్ఫెక్షన్ సినిమా ఉంటుందండి, ఎక్కడ దాకా ఎక్కడ వరల్డ్ వైడ్ ఆస్కార్ అవార్డు వచ్చింది, బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే వచ్చిన అవార్డు వచ్చిన సినిమా ఎన్నో ఏళ్ల క్రితం వచ్చింది కింగ్ డోరెంట్ నా ఫిల్మ్. దాంట్లో అంతా కూడా ఎపిసోడిక్గా ఉంటుంది సినిమా అంతా కూడా. అంటే ఈ ఎపిసోడ్లో పలానా, ఈ ఎపిసోడ్లో ఇది, ఎపిసోడ్లో ఇది, ఓవరాల్గా కథ ఎపిసోడ్లన్నీ కలిపితే కథ వస్తుంది. అది ఇతను చేశాడు తెలివిగా. అంటే మనకు ఒక పెద్ద భారమైన సినిమా చూస్తున్నాం ఫీలింగ్ని తగ్గించడానికి. అలా ప్రతి విషయంలో కూడా అతను జాగ్రత్తలు తీసుకోవడం, టైట్ స్క్రీన్ ప్లే వెళ్ళడం మూలంగా మనకు అది వాళ్ళ ఇంత పెద్ద సక్సెస్ అయిందండి. ఓవరాల్గా అందరు యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ గురించి చెప్పండి. ఇంకా మిగిలిన వాళ్ళలో ఈ అమ్మాయి సారార్జున చాలా బాగా చేసింది. మనం ఇంతకుముందు విక్రమ్ సినిమాలో చూసిన నాన్న అనే సినిమా వచ్చింది కదండి, తమిళ నుంచి తెలుగు డబ్బింగ్ వచ్చింది, విజయన్ డైరెక్టర్ చేశాడు అక్కడ. ఆ సినిమా మనకి తెలుగులో కూడా బాగా ఆడింది. అప్పుడు చిన్న పాప అమ్మాయి, ఆ అమ్మాయి ఇప్పుడు హీరోయిన్గా, ఈ అమ్మాయి వచ్చేప్పుడు ప్రమోషన్ వచ్చినట్టుంది, ఈ హీరోయిన్గా చేసింది ఈ అమ్మాయి ఇందులో. అదేవిధంగా మాధవన్, అజిత్ దోవల్ క్యారెక్టర్గా పెర్ఫెక్ట్గా ఆయన్ని యాజిటీ దింపేశారు, చాలా బాగా చేశాడు. అంటే అక్కడ దాన్ని పెర్ఫార్మెన్స్ చాలా బాగా చేశాడంటే. అక్షయ్ ఖన్నా గురించి మనం ఇందాక చెప్పుకున్నట్టుగానే అసలు మనం అసలు అంత బాగా చేస్తారని అసలు ఎవరు ఊహించరు, అంత అద్భుతంగా డామినేట్ చేస్తారని. రణ్వీర్ సింగ్ సరే అతని క్యారెక్టర్లోనే ఉంది. అయితే ఓవరాల్గా వీళ్ళందరినీ సంజయ్ దత్ మెయిన్, సంజయ్ దత్ మధ్యలో వస్తాడు, కానీ ఆ క్యారెక్టర్ చివరి దాకా బ్రహ్మాండంగా చేశాడండి అతను. అంటే అతను ఒక ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ క్యారెక్టర్, అది పాకిస్తాన్లో ఉండే రియల్ లైఫ్ క్యారెక్టర్. అది కూడా ఆ క్యారెక్టర్ని తీసుకుని ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ క్యారెక్టర్ని ఇక్కడ తీసుకొచ్చి చేయించారు, చాలా బాగా చేయించారు. అలాగా ఆర్టిస్టులు అందరూ అంటే ఒకళ్ళే చేసేస్తే సినిమా నిలబడదండి. ఎందుకంటే ప్రతి సీన్లోనూ వాళ్ళే ఉంటారు కదా, మిగతా వాళ్ళందరూ సమూహం, వాళ్ళందరూ కలిపి చేయడం వల్ల చాలా బాగా వచ్చింది సినిమా. ఈ సినిమాలో పాటలు ఉన్నాయి, కొన్ని రీమేక్ సాంగ్స్ మెయిన్ ఇక్కడ మనకి ఏంటంటే అంటే నాస్టాలజీ ఫీలింగ్ వచ్చింది. ఏంటంటే పాత పాటలు, ఓల్డ్ బాలీవుడ్ సూపర్ హిట్ సాంగ్స్ ఉంటాయి కదండి, ఆ సాంగ్స్ని వెనకాల బ్యాక్గ్రౌండ్లో పెట్టడము అది చేశారండి. అలా 4-5 సాంగ్స్ వాడారు. దాంతో చూసే వాళ్ళకి అంటే బ్యాక్ డ్రాప్ లో ప్లే అయిందా, లేకపోతే ఆ సాంగ్ ని మళ్ళీ రీక్రియేట్ చేయాలి, బ్యాక్ డ్రాప్ లో వచ్చింది. వాటిలో 4-5 సాంగ్స్ మనకు వచ్చినప్పుడు ఏంటంటే మనకి అంటే పర్మిషన్ తీసుకుని చేసి ఉంటారు దాన్ని, ఓ రకమైన నాస్టాలజీ ఫీల్ వచ్చింది. మన తెర మీద అంటే అదొక టెక్నిక్ కూడా. ఇప్పుడు హిమ్స్ దాన్ని ఏమంటే ఎగ్నిస్ట్ గ్రైండ్ అంటారు దాన్ని. అంటే మనం ఒకటి చూపెట్టాలనుకున్నప్పుడు, అంటే మళ్ళీ కింగ్ డోరెంట్ నాకు వస్తున్నా అతనే తీసుకొచ్చాడు దాన్ని. అంటే ఒక రకమైన మోడ్లో సినిమా వెళ్తూ ఉంటుంది, హఠాత్తుగా దానికి రివర్స్లో సీన్ ఎండింగ్ చేస్తారనమాట. అంటే సపోజ్ ఏదో లవ్ స్టోరీనో లేకపోతే ఒక డ్యాన్స్ మూమెంట్ ఏదో జరుగుతూ ఉంటుంది, అది పీక్స్కి వెళ్తాం అనుకుంటాం, కానీ చివరికి వచ్చేప్పుడు హింసతో దీంతో ముగిస్తారు.
ఓకే. అలాంటి టెక్నిక్స్ని పాత పాటలతో వాడాడు. అంటే మనకు ఫీల్ వచ్చింది, పాత పాటలు భలే ఉందిరా అనుకునేప్పటికి దాని ఎండింగ్ ఇంకోటి ఉంటుంది. అంటే మనం మూడ్లో తీసుకెళ్ళి కర్వ్ చేస్తాడు అన్నమాట. ఓకే. ఒక ట్విస్ట్. దాంతో మనం ఎంజాయ్ చేయగలుగుతాం, సినిమాలోకి లోపలికి వెళ్ళగలుగుతాం, ఫ్లాట్గా ఉండదు సినిమా. ఇప్పుడు ఎందుకంటే ఇది కొంత డ్రై సబ్జెక్ట్ రకంగా, మీకు తెలిసే ఉంటుంది, కథ తెలిసే ఉంటుంది. మన ఓ రకంగా చెప్పాలంటే ఈ కథ మన పోక్రీ సినిమా. మహేష్ బాబు పోక్రీ సినిమాలు ఏంటంటే ఓపెన్ చేస్తారు సినిమాని, అదే ఓపెన్ చేయరు. ఒకడెవరో వచ్చాడు, మహేష్ బాబు వచ్చాడు, ఆ రౌడీ గ్యాంగులు అన్నింటినీ ఏరేయటం మొదలు పెట్టాడు. ఆ గ్యాంగుల్లోనే కలిసిపోయాడు, గ్యాంగుల్లో మనిషి అనుకున్నాడు, చివరికి ఏరేసాడు. చివరికి చూస్తే వాడు ఎవడో కాదు, చాలా గొప్పవాడు, ఓ పెద్ద పోలీస్ ఆఫీసర్ అని చెప్పి రివీల్ అవుతుంది. దీంట్లో ప్రారంభంలోనే వీడియో స్పై అని రివీల్ చేస్తారు. రివీల్ చేసి వాడిని పాకిస్తాన్ పంపడం, వాడు అక్కడ గోండాలన్నింటినీ ఏరేయడం, దాస్ మన పోక్రీ లాగానే ఉంటుంది. అలా దాన్ని వాడు చాలా తెలివితేటలు ఏం చేశాడంటే దేశభక్తి సినిమాని గ్యాంగ్స్టర్ ఫ్లిక్ కలపడం మూలంగా, అంటే ఒక రకంగా హైబ్రిడ్ జానర్ అనమాట అండి. ఓకే. అంటే సినిమాని యాజ్ దేశభక్తి సినిమా కదా అని చెప్పి ఒకడు వెళ్ళాడు, స్పై వెళ్ళాడు, వాడు స్పై అక్కడ ఎలా చేశాడు, ఎలా ఎక్కిపోతున్నాడు, పట్టుకుంటున్నారు లేదా దీని మీద చూపెట్టారు అనుకుంటే అది మీకు ఒక వెబ్ సిరీస్ అయ్యేది. సినిమా ఫీల్ వచ్చేది కాదు. అందులో ఈ మధ్య నెట్ఫ్లిక్స్ లోను, అమెజాన్ ప్రైమ్ లోను, వీటిలోనూ అటువంటి సిరీస్లు కూడా వచ్చాయి స్పైల్ మీద. కానీ ఇక్కడ ఇతను చేసిన తెలివైన పని ఏంటంటే, అతను డైరెక్టర్ తెలివైనడు అని చెప్పుకోవడానికంటే హైబ్రిడ్ జానర్ తీసుకున్నాడు. అంటే జానర్ తీసుకువెళ్ళి చక్కగా మసాలా సినిమా లాగా, గ్యాంగ్స్టర్ ఫ్లిక్ లాగా, ఓ పక్కన గొడవలు, ఆ పాకిస్తాన్లో జరుగుతున్నటువంటి 2 గ్యాంగుల మధ్యన గొడవలు, ఆ గ్యాంగుల మధ్యకి వీడి వెళ్ళటం, ఇదంతా చూపెట్టడంతో మనం ఎంగేజ్ అయిపోయి కూర్చొని చూస్తూ ఉంటాం. ఈ స్పై వీడు వెళ్ళినాడు నిజంగా దొరికిపోతాడా అని ఒక యాంగిల్ ఒకటి, అసలు వాళ్ళకి అక్కడ గొడవలు ఏమవుతాయి చివరికనే యాంగిల్ ఒకటి, ఈ రెండింటితో మధ్యలో ఒక చిన్న లవ్ స్టోరీ అతనిది. ఈ వీటిలన్నింటి అంటే మల్టిపుల్ లేయర్స్లో కథని చివరిదాకా అందుకుని 3.5 గంటలు మీకు బోర్ పట్ల. లేకపోతే అదే ఒకే సింగిల్ ఎజెండాతో ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళాడు అనుకోండి, మనకి ఎక్కడో చోట ఖచ్చితంగా బోర్ వచ్చేసేది, ఈ సినిమా అదేంట్రా అనిపించేది. అదండి ఇక్కడ జరిగింది కదా. ఓకే. ఫైనల్గా జోషిలా గారు సినిమా గురించి మొత్తం ప్లస్లు చెప్పారు. ఎంత పర్ఫెక్ట్ సినిమాలో అయినా ఏవో ఒక ఫ్లాస్ ఉంటాయి. సో దీన్ని మైనస్లు లేకపోతే నెగిటివ్స్ చూసుకుంటే ఏమున్నాయి అనుకోవచ్చు? అంటే నిజానికి కొన్ని సీన్లలో అనిపించింది, ఈ సీన్ ఎంత పెద్దది ఎందుకు, కొంత ట్రిమ్ చేయొచ్చు కదా. అలాంటి కొన్ని సీన్స్ ఉన్నాయండి, ఖచ్చితంగా ఉన్నాయి సినిమాలను. అలాగే కొంత సెకండ్ హాఫ్కి వచ్చేప్పుడు, క్లైమాక్స్కి వచ్చేప్పుడు కొద్దిగా ఓల్డ్ స్కూల్కి వెళ్ళాడు అనిపించింది. వీళ్ళని చంపడానికి ఏదో తాడేసి లాగడం, చెట్టుకు బట్టి, ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. కాకపోతే అవన్నీ ఏంటంటే మీరు అన్నట్టుగా మైనరే. మేజర్ ఇన్ని ఫ్రెష్ ఎలిమెంట్స్ ఇంత కొత్తగా అనిపించడంతో ఆ ఎలిమెంట్స్ అనేవి చాలా మైనర్గా కొట్టుకుపోయాయండి. అదే అందులో సీక్వెల్కి లీడ్ కూడా ఇచ్చాడు, అంటే డేట్ కూడా ఇచ్చాడు, లీడ్ కాదు, ఓకే డేట్ ఇచ్చేసాడు. ఇంకో 3 నెలల్లో 4 నెలల్లో రిలీజ్ అయిపోతుంది దీని సీక్వెల్. ఓకే. అది కూడా ఇంతే లెంగ్తీగా ఉండబోతుంది, ఉండొచ్చు అండి. అంటే ముందే 2 తీసి అయ్యో, లేకపోతే డేట్ 3 months రిలీజ్ డేట్ ఇచ్చేసాడు అంటే డైరెక్ట్ 3-4 నెలలు అనుకుంటే మేబీ రిలీజ్ డేట్. ఇది కొత్త ట్రెండ్ అనుకోవచ్చు, ఎందుకంటే సీక్వెల్ అంటే 1-2 years పడుతుంది, అలాంటిది 3 months లో ముందే రెడీ చేసేసుకున్నట్టున్నారు. దాన్ని ప్లస్ అవుతుంది అనుకుంటున్నారా, మైనస్ అవుతుంది? అంత ఎర్లీగా సీక్వెల్ రావడం ప్లస్ అవుతుందండి, ఎందుకంటే దాని ఇంపాక్ట్ ఉంటుంది కదా. ఇప్పుడు ఇంపాక్ట్ పోయిన తర్వాత మనం సీక్వెల్ రిలీజ్ చేయడం మన పెద్ద ఉండదు ఉపయోగం. ఇప్పుడు మనం దురంధర్ చూసిన వాళ్ళందరూ కూడా మళ్ళీ అలాంటి సినిమా 3-4 నెలలు వస్తుందంటే మళ్ళీ చూడడానికి వెళ్తాం కదా. ఇప్పుడు దురంధర్నే కాదు, అసలు ఏ సినిమానో సూపర్ హిట్ సినిమా చివరికి టీవీలో వస్తుందంటే ఇమీడియట్గా చూస్తాం, నిజాన్ని చూసిన కదా ఎంత తెలిసిందైనా సరే. అలాంటి దాని సీక్వెల్ అంటే ఇమీడియట్గా ఇంకోటి ఏదో కొత్తగా దివ్య పాత్రలతో చెప్పబోతున్నారని చెప్పి ఆసక్తి ఇప్పుడు ఉంటుందండి. కాబట్టి వెంటనే తేవడం ఒక రకంగా మంచిది అంటాను. ఇప్పుడు మొత్తం జనాలందరూ మర్చిపోయిన 10 ఏళ్ళకి నేను అప్పుడెప్పుడు సినిమా తీసేది, దాని సీక్వెల్ ఇప్పుడు తీస్తున్నాను బయలుదేరాడు అనుకోండి, ఆ ముందర ఆ సినిమాని జనాలు గుర్తు చేసుకోవాలి మెమరీలోంచి. ఆ సమస్య ఈ సినిమాకి రాదు. ఓకే. ఓవరాల్గా ఈ సినిమా ఎవరైనా చూడాలనుకుంటే ఆ ప్రేక్షకులకు మీరు ఏం చెప్పాలనుకున్నారు? ఒక నార్మల్ ఆడియన్స్కి చూడమని చెప్తారా? ఖచ్చితంగా అంటే మసాలా సినిమా కానీ మీరు ఏదో దేశభక్తి సినిమా అని పని కట్టుకుని చూడొద్దు. ఇది ప్రత్యేకంగా గ్యాంగ్స్టర్ ఫ్లిక్, మసాలా సినిమా, చక్కగా ఎంజాయ్ చేయొచ్చు సినిమా థియేటర్లోకి వచ్చిన 3.5 గంటలు. కాబట్టి ఖచ్చితంగా దురంధర్ చూడొచ్చు. అదే. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ జోషిలా గారు, ఇంతటితో చర్చ.